ఫిర్యాదుగూడ నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టారు ఒక బిల్డర్. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన ప్రభుత్వ అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపట్టడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంటు ప్రహారీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో తీవ్ర భయోందనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. ఘటనపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అపార్ట్మెంటు వాసులు వాపోయారు. బాగా ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock 3 o'clock వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సెల్లార్ పర్మిషన్ లేదు, సెల్లార్ కడుతున్నారు. మేము ఆల్రెడీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. 23 రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్గా ఆపుతాడు కానీ ఫోన్ చేస్తే లేదు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వీడున్నారు. కానీ దీన్ని మేము చూస్తున్నాం అంటున్నాం. మా టీంలు బయట ఉన్నట్టుగానే ఎక్కువ స్పందన లేదు. ఆల్రెడీ ఈరోజు ఏం జరిగింది, కంపెనీ వాళ్ళు కూలిపోయింది. కంపెనీ వాళ్ళపై వాష్రూమ్లోనే ఉన్నది. ఆ పిల్ల చిన్న పిల్ల ఉంది. రేపు పొద్దున సరిపోతే ఎవరు దానికి బాధ్యులండి. ఇప్పుడు కంపెనీ కూలిపోయింది. రేపు బిల్డింగ్ సెల్లార్ ఆపమంటే సెట్ బ్యాక్ ఒక ఫీట్ కూడా లేకుండా మొత్తం కంప్లీట్ కావాలంటే కొలుసుకున్నామని కొలుసుకోండి. ఒక్క ఫీట్ గ్యాప్ లేకుండా మొత్తం సెల్లార్ తీసుకుంటే ఇప్పుడు బిల్డింగ్ కూలిపోయి రెడీ ఉన్నది. ఆ ఇంట్లో ఉండం నష్టపరిహారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ హాస్టల్ వసతి గృహాల